let us will move to the డాక్టర్ సుధాకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు ఏదైతే బీజేపీకి సంబంధించిన ఏదైతే వర్గాలు మాట్లాడుతున్నారో ఆయన యొక్క ద్వంద్వ వైఖరిగా పెడుతున్నట్టుగా చాలా క్లియర్గా మనకు సంబంధించి హనుమంత్ ముదిరాజ్ గారు చెప్పారు. అలాగే మనకు సంబంధించింది జూపల్లి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు. ఎందుకు ఇంత రదార్థం చేస్తున్నారు? ఒకసారి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో వచ్చిన రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ను ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? కనీసం ఇప్పటికైనా కనీసం బీసీలు మామెంత మేమెంత మాకెంత అనే విధంగా పోతున్న సమయంలో ఎందుకు అడ్డంకులు కలుస్తున్నారంటే కిషన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారేంటంటే అందులోకి వెళ్ళి ముస్లింలను తీసేయండి, ఖచ్చితంగా మేము చేస్తామన్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు చాలా తక్కువ శాతం ఉన్న ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళే ఇప్పటిదాకా లబ్ధి పొందారు. ఈరోజు బీసీలు ఎప్పుడైతే గలమెత్తి ఏకమయ్యి వాళ్ళు పోరాటం చేస్తున్నారో ఆ నేపథ్యంలోనే వీళ్ళందరూ గుర్తొస్తారని చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకొక మాట చాలా మనం చెప్పుకోకూడదు కానీ ఈరోజు చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి చెప్తున్నారు. రాహుల్ గాంధీ కులం ఏంది అని చెప్పారు. ఆయన ఏ కులానికి చెందనని చెప్పారు. ఈ కులాల సంగతి, ఈ మతాల సంగతి ఎందుకండి? రాజకీయంగా మనం ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పినప్పుడు ఈ కులాలకు మతాలకు సంబంధించిన వారి కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి అనేది ఎందుకు వస్తుంది అన్నట్టు మీరు భావిస్తున్నారు సార్? ప్లీజ్ సుధాకర్ శర్మ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడితే బాగుంటుంది సార్. ప్లీజ్ చెరుకు సుధాకర్ గారు. నమస్తే అండి. నమస్తే అందరికీ, ఉద్యమ వందనాలు. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం కంటే తాము వచ్చిన నేపథ్యం నుంచి తమ వర్గం కోసం పోరాడాలనేటువంటి జీవితో పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నారు. ఆల్ ద పార్టిసిపెంట్స్ హాస్ టు లుక్ అవుట్ దట్ సుధాకర్ గారు ఒక మాట అన్నారు, వర్గం అని చెప్పారు, కులాలు మతాలు ప్రస్తావన తీసుకురాలేదు. అదొకటి గుర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది సార్. ప్లీజ్ గో హెడ్ సార్, గో హెడ్. వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మిత్రులకు ముఖ్యంగా చిన్న చాలా కాలం నుంచి ఒక సంస్థను బలోపేతం చేయడంలో జాతీయ స్థాయిలో పలు సందర్భాల్లో జంతర్ మంతర్ దగ్గర బీసీల సత్తా చాలన కోసం కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ముందు వరుసలో పనిచేసిన మా గంటరాములు కానీ రాజు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రాజకీయ పార్టీలు ఎవరున్నప్పటికీ ఇవాళ హనుమంత్ ముదిరాజు ఇంకో పార్టీని రిప్రజెంట్ చేసిన, ఇంకో మిత్రుడు బీజేపీ రిప్రజెంట్ చేసిన, మనందరం ఉన్న పార్టీలు ఏవి కూడా వాటి శరీరం మాత్రమే బీసీ రంగు పూసుకొని ఉంటాయి తప్ప వాళ్ళ ఆత్మలో 100% అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ప్రాణవాయువు ఉంటుంది తప్ప ఇంకేముండదు. ఇది చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. ఎవరమన్నా కానీ, నేనున్న బీఆర్ఎస్ అనుకోండి, ఎవరమన్నా కానీ కాకుంటే సామాజిక ఎత్తుగడల రీత్యా ఒత్తిడి రీత్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఒత్తిడి దేశవ్యాప్తంగా ఇవాళ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది, హిందువులను రెచ్చగొడుతుంది అనేటువంటి ఆలోచనతోటి సివిల్ సొసైటీ వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారము రాహుల్ గాంధీ గారు పాత మండల్ కమిషన్ రిపోర్ట్ని కానీ లేకపోతే ఇతరత్ర బీసీ సమూహం యొక్క ఆస్పిరేషన్స్ కానీ దృష్టిలో పెట్టుకొని చాలా సందర్భాల్లో మాట్లాడున్నారు. వారికి 100% మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయవలసిందే. అదే సందర్భంలో మీరు ఈ మధ్యకాలంలో మాట్లాడింది ఢిల్లీలో గమనించడం అందరికి చెప్తుంది, పార్టీలతో సంబంధం లేదు. నేను తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మెజారిటీగా ఉండి రాజకీయ అధికారులు ముందు వస్తున్నటువంటి ఒక సామాజిక వర్గం బ్రాకెట్లో రెడ్లు వాళ్ళు ముందు వరుసలో ఉన్నటువంటి దగ్గర రేవంత్ రెడ్డి దాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కష్టపడి కులగణన చేస్తారని అనుకున్నాను. మేము ఆశించిన దానికంటే మంచిగా వచ్చిందని వారు ఒక మాట అన్నారు. అంటే నేను అన్న మాటకు అక్కడనే రాహుల్ గాంధీ కూడా అదే డౌట్ ఉన్నది. మా పార్టీ కూడా శరీరం మాత్రమే బయటికి బీసీ గురించి చెప్పుకుంటారు తప్ప ఆత్మలో మాత్రం పటేళ్లే ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా దాన్ని బట్టి అర్థమవుతాము. అదేవిధంగా నిర్లజ్జగా మాట్లాడడం అనేది అన్ని రాజకీయ పార్టీలకు అలవాటు అయిపోయింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దురదృష్టం ఏంటంటే తెలుసో తెలియకో ఎత్తుగడల రీత్యా బీసీలకు అడపాదడప కాంగ్రెస్ కంటే మెరుగైన అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి అది ఏమి రాజకీయ దివాలా కోరుతానో మనకు తెలియదు. కానీ రామచంద్రరావు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా వారిగా బీసీ సమూహం నుంచి వేరుపడ్డట్టుగా చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి వాళ్లకు నష్టం కలిగించేది తప్ప ఇంకేం లేవు. నేను కోపంతో అనడం లేదు. సమాజంలో ఏ విధమైన ఆస్పిరేషన్ మర్చిపోయి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటున్నట్టే ఈ సందర్భంలో ఇంత దేశవ్యాప్తంగా చర్చలో రాహుల్ గాంధీ కులమైంది అనే చర్చ ఏదైతున్నదో అది అత్యంత దుర్మార్గమైంది. ఎవడో థర్డ్ క్లాస్ నార్త్లో ఉన్నటువంటి కన్ను మిన్ను కానటువంటి అహంకారికి ఎవడన్నా మాట్లాడితే అర్థం ఉంది. కానీ
నిత్యం బీసీల సపోర్ట్ తోటి గెలిచినటువంటి కిషన్ రెడ్డి గారు ఆ మాటని మళ్ళీ పునరుద్ధరించడం ఏదైతుందో చాలా దారుణమైంది. వారు విడ్రా చేసుకోవాలి, బయటి సమాజానికి చెప్పుకోవాలి. అదే సందర్భం లోపల అసలు ఈ రాహుల్ గాంధీ కులం ఎవరి కులం ఉండదు ఈ దేశంలో ఉన్నటువంటి. ఈ మధ్య కాలంలో మీరు కులగణన చేస్తే మీరు గుర్తుపెట్టుకోలేదో 5,000 మందో 6,000 మందో మాకు ఏ కులము లేదు, మాకు ఏ మతము లేదు అని చెప్పేసి వీఆర్ బార్ ఫ్రమ్ కాస్ట్ అండ్ రిలీజన్ అని చెప్పేసి కాలం నింపినటువంటి వాళ్ళు ఉన్నారు. బుద్ధి ఉండాలండి ఏమైనా దేశంలో కోటి మంది దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని నమ్మడం వాళ్ళకి ఏ మతం లేనట్టే లెక్క. ఇది ఎక్కడ చర్చ, ఇది ఏం మాట్లాడుతున్నారు? బయాలజికల్ ఈవెంట్ పుట్టుక అనేది ఒక జెనెటిక్ సిస్టంలో కూడా వచ్చేటువంటిది. అది ఎవరికి పుట్టినము దేనికి పుట్టినాము అని చెప్పేసి DNA పరీక్షలు చేసుకోవాలంటే మరి దాన వీర చూడకన్నా సినిమా డైలాగ్ ఒకసారి లెక్క తీసుకొని చూసుకోవాలి. మరి చూసుకోమని చెప్పండి. హిమంత్ బిశ్వాస్ ఎవరండి? హిమంత్ బిశ్వాస్ కాంగ్రెస్ జీన్ నుంచి వచ్చినోడు కాదా? ఇవాళ దేశంలో బీజేపీ లీడర్లు మనం గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు 8 మందికి వెళ్ళి ఎంతమంది అండి కాంగ్రెస్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎంతమంది అండి టీఆర్ఎస్ నుంచి వచ్చిన తెలియదా? ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోండి? మీరు పుట్టుకతోటి ఏదో బీజేపీ జెండా పట్టుకొచ్చినట్టు మాట్లాడుకునేందుకు. ఎవరు కూడా రాజకీయ ప్రణాళికలో అవకాశాల ప్రకారం 100% అవకాశాలు తీసుకుని మాట్లాడతారు. మాట్లాడడం వేరు, అవకాశాలు తీసుకోవడం వేరు. కానీ వ్యక్తిగతమైన దూషణ అనేది చాలా దారుణమైంది. నేను అంతవరకు పరిమితం అవుతూ అదే సందర్భం లోపల మేము బీసీల కోసమే ఒక అద్భుతం చేస్తున్నామని చెప్పేటువంటి స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్లో చేసేటువంటి పొరపాట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా చేస్తా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ పుట్టుక ఏ కులము అని చెప్పడం ఎంత దారుణమో, రేవంత్ రెడ్డి ఈ సందర్భంలో ఢిల్లీకి పోయి ఆయన కన్వర్టెడ్ బీసీ అనడం కూడా అంతే దారుణం. ఎందుకంటే పనుల్లో తీసుకోవడం, మనం కార్యార్థమై ఢిల్లీకి పోయినాం, పొద్దుమోక పోలే మనం, లేకపోతే ప్రధానమంత్రి దగ్గరికి నిధుల కోసం పోలే మనం. ఎక్స్క్లూజివ్లీ అబ్సల్యూట్లీ విత్ వన్ పర్పస్, దట్ ఈస్ కాస్ట్ సెన్సెస్ లో ఏదైతే కాస్ట్ రిజర్వేషన్ లోపల రిజర్వేషన్ పెంపు కోసం మనము ఢిల్లీలో కేంద్ర పరిధిలో కూడా 9th షెడ్యూల్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ ఆర్డినెన్స్ రద్దు అయితే సానుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకొని పోయినాము. అంత మంచి పని పోయినప్పుడు ఇవాళ అది రాజేశ్వరుడు ముచ్చట కాదు. ఎందుకంటే చాలా విలువైనటువంటి డిస్కషన్ పెట్టారు బీజేపీ కూడా. ఏంటంటే మరి పలు సందర్భాల్లో లంబాడాలను తీసుకొచ్చినారు, వాళ్ళు కన్వర్టెడ్ అనగలుగుతామా? ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. అంటే నేను ఏమంటున్నా, నోరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం బయటికి మాట్లాడినా మనం పోయిన పర్పస్ డిస్టర్బ్ అవుతుంది. నేను అనేది నోరు అందరికి కూడా, నాకు కూడా చాలా పెద్ద నోరు ఉన్నది. కరెంటు పోతే సుధాకర్ మాట్లాడమని చెప్పడం చాలా మంది ఉన్నారు. సరిపోదు, నోరు పెద్దగా ఉండడం సరిపోదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంలో భట్టి గారు కానీ రాహుల్ గాంధీ మన రాహుల్ గాంధీ జాగ్రత్తనే మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఏ స్టేట్లో అయితే రిజర్వేషన్ అవసరం ఉందో వీళ్ళకే నోరు అదుపు లేకుండా పోయింది. కాసేపు బట్టి తిడతాడు, కాసేపు రేవంత్ రెడ్డి తిడతాడు, ఇంకోటి. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్పాలి, మీరు బీసీలకు అనేక సందర్భాల అవకాశాలు ఇచ్చి ఒక చారిత్రక అవసరంగా ఇవాళ నిజానికి ఎంత రిజర్వేషన్ ఉండాలండి? చర్చ దీనికి అవసరమై 52% ఖచ్చితంగా ఉండాలి, దరిద్రం ఉండాలా, కట్ ఆఫ్ పాయింట్ అనేది తీసివేయమని చెప్పేసి ఆర్డినెన్స్ పెట్టి ఇమీడియట్ గా అత్యవసర సమావేశం పెట్టి దేశంలో సుప్రీంకోర్టుకు డైరెక్ట్ ఓపెన్ చెప్పాలి. ఈ దేశంలో కట్ ఆఫ్ పాయింట్ ఉండదు. 50% కట్ ఆఫ్ పాయింట్ అనేది దుర్మార్గమైంది, మనువాదానికి సంబంధించింది. కేవలము ఉన్నత స్థాయి జడ్జీలో ఉన్నటువంటి కాస్ట్ బయాస్ తోటి మాత్రమే ఈ 50% కట్ ఆఫ్ ఉన్నది. అది ఇంద్రసానికి కేసు అయితేంది, ఏ సానికి కేసు అయితేంది, వాడు కుర్చీలో కూర్చుంటే కాబట్టి సుప్రీంకోర్టులో ఎప్పుడు ఏదో ఒకటి తోక పెడుతుంటే కట్ చేసుకొని పోతున్నారు. కేవలం తమిళనాడు ఎందుకు సాధ్యమైందంటే తమిళనాడులో బై ఫోర్స్ మొత్తం అన్ని సెక్షన్స్ ఒక దగ్గర వచ్చినాయి కాబట్టి సాధ్యమైంది. ఇక్కడ వచ్చేసరికి నాయకత్వం అంతా అగ్రవర్ణాలు ఉండడంతో గ్యాప్ వస్తా ఉంది. నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నంటే, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఈ సందర్భంలో అవకాశం తీసుకోవాలి. మేము మొత్తం హిందువులుగా ఏక మొత్తంలో అన్ని కులాలను చూడడంతో పాటు అన్ని కులాలకు కూడా అవకాశాలు రావాలి. ఎట్లయితే బీసీలలో ఎంబీసీ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని ఎట్లా మాట్లాడామో అన్ని కులాలకు కూడా రిజర్వేషన్ వచ్చేలాగా ఉండడం కోసం మేము చాలా డెమోక్రటిక్గా ఉంటామని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ సన్నాయి నొక్కుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గెలుపుడు, ఈ జన్యుపరమైనటువంటి DNA టెస్టులు తీసుకుంది, ఏమైనా బుద్ధుండి చేసే మాట లాంటివి ఇవి. ఈ సందర్భంలో ఈయన కన్వర్టెడ్గా బీసీ అనడం కరెక్టా అండి? ఏమన్నా అర్థం ఉందా? నేనేమంటున్నంటే, ఎవరు ఇవాళ ఉన్నటువంటి మిత్రులు ఎవరన్నా కానీ మనం ఏ పార్టీలో ఉండలేండి, మీరు చాలా సందర్భాల్లో నేను ఇవాళ ప్రస్తుతం నేను నా మాతృ సంస్థ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి ప్రజా సంఘాల నాయకుడు అంటున్నాను. కానీ ప్రజా సంఘాల ఉద్యమంలో ఉండడంతో పాటు రాజకీయ పార్టీ ఉండాలి కాబట్టి ఉన్నాం. ఏ పార్టీలో ఉన్నాడు మా లక్ష్యం ఒకటే, మా వర్గాల కోసం పనిచేయడం, మా వర్గాల కోసం నిలబెట్టుకోవడం ఒకటే కారణం. మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి
అసలు 52% టోటల్ రిజర్వేషన్ ఎందుకు ఉండదు డైరెక్షన్ లో బీజేపీని ప్రయత్నం చేయమని చెప్పండి. రైట్ సార్. మొత్తం 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డి అన్నవాటి అంతకంటే అధ్వానం లేదు. నేనేమంటున్నా, మాట్లాడితే కేసీఆర్ ఉన్న రోజులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏమన్నాడంటే మొత్తం రాష్ట్రం యొక్క పగ్గాలన్నీ కూడా ఓవైసీకి ఉన్నాయి, ఓవైసీ స్టీరింగ్ తిప్పుతూనే తెలంగాణ ప్రభుత్వం నడుతుందండి. ఏడుండండి ఇప్పుడు ఓవైసీ ఉన్నాడా? ఏడ ఉంటాడు? ఇంకా జీవితకాలం అంతా మీరు ఓల్డ్ సిటీ చుట్టూ రేవంత్ మన ఎవరు ఓవైసీ చుట్టూ తిప్పుకుంటూ కూర్చుంటారా? ఈ రాష్ట్రంలో కూడా చాలా వైబ్రెంట్ ముస్లిం సమాజం ఉన్నది. వెనుకబడినటువంటి ఫ్యూడల్ మతోన్మాదంతో కూడుకున్నటువంటి సమాజం నుంచి వాళ్ళే బయటపడి వాళ్ళ చాలా ప్రోగ్రెసివ్ థాట్ తోటి ఉన్నటువంటి ముస్లిం సెక్షన్ ఉన్నది. దేశంలో చాలా ప్రాంతాల్లో టెర్రరిస్ట్ చర్యల్లో పాల్గొన్నటువంటి ముస్లిం సెక్షన్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే ఈ రాష్ట్రం నుంచి చాలా నామమాత్రంగా స్పొరాడిక్ ఒకరిద్దరు తప్ప ఏనాడు కూడా ఆ కనెక్షన్ నుంచి దూరం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా హైదరాబాద్లో రోహింగ్యాల గురించి, ఓల్డ్ సిటీలో మజ్లిస్ గురించి ఈ చర్చ తప్ప. అంటే నేనేమంటున్నా, 52% ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ఇది 10% పోయి ఓవైసీకి ఇంకొక ఆయనకు పోదని చెప్పినట్టు దారుణమైనటువంటి అజరుద్దీన్ దగ్గర పోతుంటారు. ఈ దారుణమైన చర్చలు చేసి మీ స్థాయిని తగ్గించుకోకండి. మీకు కెపాసిటీ ఉంటే ఢిల్లీకి పోయి మన పార్టీ కూడా అడ్వాంటేజ్ అయితే ఏమో కాలం కలిసి గుర్ర ఎగరవచ్చు అన్నట్టు మనకు కూడా అధికారం రావచ్చు. సానుకూలంగా ఉందాము, నిజాయితీగా ఉందాము. ఆ 42% వస్తే ఓన్లీ 42%, కామారెడ్డి ప్రకారం 42% 50 ఇద్దామని చెప్పి మోడీ గారి నోట్లన్నీ చనిపోయండి. చెప్పినైతే ఈ పని చేయాలి. కానీ అరే ఇదేమి చర్చ అండి, ఇదేమి డిస్కషన్, ఇది అసలు ఒక దగ్గర కూర్చోవాలంటే నిమ్మలంగా అంటే నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఒక దగ్గర కూర్చొని తిన్న అన్నం కడుపులో పోకముందే కరిగిపోయేటువంటి వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నాం. అన్నం ఒంటికి పట్టకుండా ఉండే పరిస్థితులు మతలిపోతామని ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే ఒంటి నిండా కులం బలుపు పెట్టుకొని ఎవరి మీద కామెంట్ చేస్తారు. బీసీ ముఖ్యమంత్రి చేయాలి, బీసీ ముఖ్యమంత్రి చేయమని నైతిక అర్హతలో ఈ రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉందా అండి? మీరు స్వయం ప్రకటించిన మీరే స్వయాన మన ఆయన రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఓ మీటింగ్ లో మాట్లాడుతూ బట్టలు పెట్టుకునేటువంటి వీరశేఖర్ తీసుకుపోయి నేను ఇగో ఎమ్మెల్యేని చేసిన, చేపలు పట్టుకుని శ్రీయాన్ని తీసుకుపోయి చేసిన, ఇంత అహంకారమా? ఎవరు మాట్లాడే కులాంకారం తక్కువ ఉన్నదా? ఆయన ఎవరైనా రామచంద్రరావు గారు మొన్న గెలిచిన మొన్న వచ్చి అధ్యక్షుడు అయిండో లేడో ఏకపక్షంగా ఎవడైనా కానీ రిజర్వేషన్ల గురించి బీజేపీ నిందిస్తే ఊరుకోం, బరాబర్ నిందిస్తాం, బరాబర్ నిలబెడతాం, చౌరస్తాలో నిలబెడతాం. మిమ్మల్ని కూడా అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నచ్చజెప్పి ఈ రిజర్వేషన్స్ ఎండార్ చేయించి బిల్లు లేకపోతే ఈ రాష్ట్రంలో ఏకాకి అయ్యేటువంటి ఒకే ఒక్క రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఇదే విషయంపై ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గర